హాయ్ ఫ్రెండ్స్, ఎవరికి గుత్తొంకాయ అంటే చాలా ఇష్టం. అమ్మో గుత్తొంకాయ చేయలేము, చాలా పెద్ద ప్రాసెస్. ఈ ప్రాసెస్లో చేయండి, వెరీ ఈజీ వేలో. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఫస్ట్ టైం నా వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. వంకాయలు ఈ విధంగా కట్ చేసుకొని ఉప్పులో వాటర్ వేసి పక్కన ఉంచాను. స్టవ్ అనేది ఆన్ చేసేసి బౌల్ అనేది దాంట్లో ఆయిల్ అనేది యాడ్ చేసేస్తున్నాను. కొద్దిగా జీడిపప్పు, అలాగే లవంగాలు, దాల్చిన చెక్క యాడ్ చేసేస్తున్నాను. ఇది కొంచెం మనకి ఫ్రై అయిన తర్వాత వెల్లిపాయలు, అలాగే ఆనియన్స్ కూడా ఫ్రై చేస్తున్నాను. ఓన్లీ మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో కుక్ చేసే టేస్ట్ మాత్రం బాగుండదు. ఇది మొత్తం మనకి గోల్డెన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసేస్తున్నాను. ఫ్రై అయిపోయింది కాబట్టి దీంట్లో కొంచెం అల్లం పేస్ట్ యాడ్ చేసేస్తున్నాను. ఇంట్లో ప్రిపరేషన్ చేసిన అల్లం పేస్ట్ మాత్రమే యాడ్ చేయండి. కొద్దిగా పచ్చిమిర్చి యాడ్ చేసేస్తున్నాను. అలాగే టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేస్తున్నాను. ఎందుకు ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయండి అనుకుంటున్నారా? ఇది మనం ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. అలాగే ఇది వచ్చేసి కొబ్బరి, అలాగే నువ్వులు, అలాగే బాదం, వాల్నట్, వీటినన్నీ నేను మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాను. ఇది దీంట్లో వేసేస్తున్నాను. పిల్లలకి ఈ విధంగా హెల్తీగా మనం పౌడర్ అనేది ఈ విధంగా కర్రీస్లో యాడ్ చేస్తే పిల్లలకి చాలా బాగుంటుంది కాబట్టి నేను ఆ విధంగా యాడ్ చేసేస్తున్నాను. దీంట్లో కొద్దిగా కారం, మీకు ఎంత ఇష్టమో అంత కారం యాడ్ చేసేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసేస్తున్నాను. అలాగే కొద్దిగా ఉప్పు అనేది యాడ్ చేసేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలపాలి. కొంచెం మనకి ఇది టమాటా ముక్కలు ఇవన్నీ కొంచెం ఉడకాలి. ఇవన్నీ ఉడికిపోయినాయి కాబట్టి వీటిని చల్లార్చిన తర్వాత మిక్సీ పట్టుకొని మళ్ళీ అదే బౌల్లో మనము ఈ గ్రేవీని ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి. మిక్సీలో మొత్తం నేను గ్రేవీ రెడీ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా గ్రేవీ అయింది కదండి. ఇప్పుడు మనం ఈ గ్రేవీ చేసాం కాబట్టి మనం స్టవ్ అనేది యాడ్ చేసేసి ఇది మీడియం ఫ్లేమ్లో మనము గ్రేవీ ఫ్రై చేసుకోవాలి. ఇంకో బౌల్ తీసుకొని స్టవ్ అనేది యాడ్ చేసి దాంట్లో కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసేసి జీలకర్ర, ఆవాలు, అలాగే ఉల్లిపాయలు కూడా యాడ్ చేయాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అనేది ఇలా నురుగు ఎందుకు వస్తుందంటే నువ్వుల నూనె, కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసేస్తున్నాను. కరివేపాకు కూడా యాడ్ చేసేస్తున్నాను. అంటే నువ్వులు నేను తీసుకొని పట్టించాను. నువ్వుల నూనె వాడితే మంచిదని నేను వాడుతున్నాను. అలాగే గుత్తొంకాయలు కూడా దీంట్లో ఫ్రై చేసేసుకోవాలి. ఆయిల్లో మనకి వంకాయని బాగా ఫ్రై చేసుకోవాలి. వంకాయని ఈ విధంగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇంకొక బౌల్లో నేను వచ్చేసి గ్రేవీ అనేది కుక్ చేసుకుంటున్నాను. అది మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను. ఇది ఆయిల్లో ఫ్రై చేసిన వీటిని మొత్తం మనము గ్రేవీలో వేసేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. గుత్తొంకాయ కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దామా. బాయ్ బాయ్.